నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. పిజ్జాలు బర్గర్లు అడిగిన ఇదేనా మమ్మీ? పచ్చడనం తింటుంది. అదొక వింత జీవే. ఎప్పుడెలా ఉంటుందో ఎప్పుడేం తింటుందో ఎవ్వరికీ తెలీదు. ఛీ! నిత్య, అది చాలా స్పైసీగా ఉంటుంది కదా, ఎలా తింటున్నావు? అమ్మా, ఆవకాయ చాలా బాగుంటాయి. జైకి ఆవకాయన్నా బెండకాయన్నా నచ్చదమ్మా. ఓ అవునా? ఆ బెండకాయ ఎప్పుడు ఇలా ఇవ్వండి అత్తయ్యా. ఇది నిత్య లేక 10 రోజులు పత్యమున్న మనిషా? అలా తింటుందేంటి మమ్మీ? ప్రియంకని పట్టిందేమో. పిన్ని, నాకు కూడా ఆ బెండకాయ కూర పచ్చడి వేయి. అవును సార్. ఇష్టంగా తింటే ఏది కష్టంగా ఉండదు అర్థమైంది చారి. నైస్ టేస్ట్ నిత్య, థ్యాంక్ యూ. తనకిష్టమని తిన్నావా? నీకు ఇష్టమై తిన్నావా బావా? ఇంకా అర్థం కావట్లేదటండి. మేడం ఇష్టాలు సార్ ఇష్టాలు ఒకటైపోయాయి. ఇద్దరూ అంత బాగా కలిసిపోయారు. నువ్వు సోదాపి తినుచారి, సుత్తి మాత్రం బాగా కొడతావు. సుత్తి కాదు, సత్యం చెప్పాడు. నువ్వెప్పుడైనా నేను తిన్న దాంట్లో తిన్నావా? మీలా తినడం మనుషులెవరికీ సాధ్యం కాదు. మెక్కండి, బాగా మెక్కండి. నెక్స్ట్ ఐటమ్ ఏంటి నిత్య? పెరుగన్నం. అంటే క్లైమాక్స్ అన్నమాట. శ్వేత మేడం, నాకు బేబీకి డిన్నర్ రెడీ చేయి, మేము వస్తున్నాం. ఓకే మేడం. శ్వేత, మామ్కి మాత్రమే వడ్డించు.
అంటే నీకు నాపై ప్రేమ లేదా? నా కోసమే బ్రతుకుతున్నాను అంటావు. నా కోసం ఒక్కరోజు తినకుండా ఉండలేవా నువ్వు? నేను చచ్చిపోయినా నువ్వు బతికేస్తావు కదా? వై ఎందుకు లేచావు? ఆకలిస్తుంది కదా బాగా నీకు. తిను తిను మామ్. నిత్య! తిను. నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకు. నీ ఇష్టం. ఏంటే తింటావా నువ్వు? లేదు మేడం. తినాలా నువ్వు? తిను తిను. తిన్నావంటే చంపేస్తాను. నా కడుపు కాలితే మీ కడుపు కూడా కాలాలి. నేను హ్యాపీగా లేకపోతే ఎవ్వరూ హ్యాపీగా ఉండకూడదు. శ్వేత, వెళ్ళి ఆ ఫోన్ ఆఫ్ చేయి. ఆ సౌండ్ వినడానికి నాకు ఇరిటేటింగ్ గా ఉంది. వెళ్ళు. దాన్ని ఆఫ్ చేయవా? జై సార్ కాల్ చేస్తున్నారు మేడం. జై జై ఏంటి? జై కాల్ చేస్తున్నాడా? ఇవ్వు ఇవ్వు. హలో జై. హాయ్ నిత్య, ఎక్కడున్నావు? ఆ, ఇంట్లో. మా ఇంట్లో ఉన్నావు నాకు తెలుసు, కానీ ఏ బెడ్రూమ్లో ఉన్నావు? ఎందుకు? ఎందుకు నీకు తెలీదా? ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావు. వేరు రూమ్లో ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? అదే ఇద్దరు ఒకే రూమ్లో ఉంటే ఏదైనా ఏదైనా అంటే ఏంటి? ఏం తెలియనట్టు అడుగుతున్నావు? మన మధ్య ఏమేం జరిగాయో విప్పి విడమర్చి చెప్పాలా? షట్ అప్ జై. ఏమైంది నిత్య? ఏం లేదు. నాకు తెలుసులే, ఆ విషయాల గురించి మాట్లాడితే కిలోమీటర్ దూరం పారిపోతావు. బట్ ఈరోజు నిన్ను వదిలిపెట్టను. నువ్వు ఏ రూమ్లో దాక్కున్నా వెతికి పట్టుకుని మరి నా రూమ్కి తీసుకొస్తాను. ఎందుకు జై? చెప్పను, చేసి చూపిస్తాను. నో నో, నేను ఒప్పుకోను. నేను డిసైడ్ అయ్యాక నీ అగ్రితో నాకు సంబంధం లేదు. జై, నేను చెప్తున్నాను, డోంట్ డూ దట్, డోంట్ డూ దట్. సారీ, నాకు కోపం వస్తుంది జై. నాకు తాపం వస్తుంది. సో వాట్? ఐ కిల్ యూ. ఐ కిస్ యూ. ఛాలెంజ్. జై జై జై. శ్వేత, వెంటనే కార్తీ, నేను ఆ ఇంటికి వెళ్ళాలి. కార్తీ రా. వద్దు మేడం. చెప్పింది జై, వెళ్ళి కార్ కేసు తీసుకురా. నా మాట వినండి మేడం. జై, నా మాట వినట్లేదు. నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి. ఆ కేసు నేనే తెచ్చుకుంటాను. నీ కూతురికి ఆకలి వేయకుండా నీకెలా వేస్తుంది మామ్? అంటే నీకు నాపై ప్రేమ లేదా? నా కోసమే బ్రతుకుతున్నాను అంటావు. నా కోసం ఒక్కరోజు తినకుండా ఉండలేవా నువ్వు? నేను చచ్చిపోయినా నువ్వు బతికేస్తావు కదా? మేడం, నిత్య మేడం జై సార్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. వాట్? బేబీ ఆగు. ఆగు బేబీ. నన్ను ఆపకు మామ్, నేను వెళ్ళాలి. నన్ను ఆగు బేబీ. బేబీ ఆగు. నేను వెళ్ళాలి మామ్, నన్ను ఆపకు. ఎందుకో? జై జై మంగకు కిస్ పెడతాడంట. నేను వెళ్ళి ఆపాలి మామ్, వదలు నన్ను. బేబీ ఆగు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎలా ఆపుతావు?
ఎలా అయినా సరే ఆపుతాను మామ్. జై జై నది ఎంగిల్ చేయడానికి వెళ్ళలేదు. నేను ఒప్పుకోను. నన్ను వెళ్ళని మామ్. బేబీ వద్దు. నువ్వు అక్కడికి వెళ్ళావంటే ప్రాబ్లం అవుతుంది. నేను వెళ్ళకపోతే జై దాని పాలవుతాడు. చెప్పేది విను బేబీ. వినను 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 వినను. సరే వెళ్ళవే. వెళ్ళి అక్కడున్నది నువ్వు కాదు మంగ అని చెప్పేసేయ్. ఇదంతా నీ చావుని తప్పించడానికి నేను ఆడిన డ్రామా అని చెప్పు. మంగని శాశ్వతంగా జైకి కట్టబెట్టేసేయ్. వెళ్ళు వెళ్ళు. ఆగవే, వెళ్ళవు. నీ లైఫ్ ని నువ్వే కీల్ చేసుకునిరా. ఆ తర్వాత నన్ను చంపే, తర్వాత దీన్ని చంపే. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఇక నిన్ను నేను డిస్టర్బ్ చెయ్యను చెయ్యను చెయ్యను. గో. శ్వేత, నువ్వు కూడా దీన్ని ఆపద్దు. ఏం చేస్తుందో చెయ్యని. మన మాట విననప్పుడు, మన వల్ల కానప్పుడు మనం అడ్డం ఎందుకు? వదిలే. గో అహెడ్. నిత్య ఏ రూమ్ లో ఉందో ఎలా కనిపెట్టాలి? ఎస్. చారీ చారీ చారీ. ఏమిటి సార్? లేకు చారీ, పనుంది. ఇంటికి పోనివ్వరు, నిద్ర పోనివ్వరు. ఈ అర్ధరాత్రి పూట అంకమ్మ సవాల్లాగా ఇప్పుడు పనేమిటండి? చారీ, ఫారెస్ట్ లో సీత మిస్ అయితే హనుమంతుడు ఏం చేశాడు? సముద్రాన్ని దాటి సీత లంకలో ఉందని కనిపెట్టాడు. నువ్వు ఇప్పుడు అదే పని చేయాలి. సార్, నిత్య ఏ రూమ్ లో ఉన్నా కనిపెడతాని ఛాలెంజ్ చేశాను. ఎలాగైనా నేను విన్ అవ్వాలి. అందుకు నువ్వు హెల్ప్ చేయాలి. అంటే నిత్య మేడం ఈ ఇంట్లో ఎక్కడ ఉన్నారో ఆంజనేయుల్లా వెతికి నేను కనిపెట్టాలన్నమాట. అయోధ్యను లంక చేయడం మీ ఒక్కరి వల్లే సాధ్యమైంది మహాప్రభు. సెటర్లొద్దు చారీ, సమయం లేదు. దా. ఆగండి, ఆగండి. ఏంటి? ఇంత వేగంగా వెళ్తే మీ అడుగులు చప్పుడికి అందరూ నిద్ర లేచిపోతారు. మరి ఎలా వెళ్ళాలి? ఇలా రండి. చారీ, ఏమిటి సార్? ఫ్లాష్ బ్యాక్ లో పార్ట్ టైం దొంగలాగా ఏమైనా పనిచేసావా? అలా అడిగారేమిటి సార్? మరి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అని అడగేంటి? అంటే మరి ఆ రోజుల్లో నేను ఇప్పుడు వద్దు చారీ, ఈ విషయం గురించి తర్వాత ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందు నిత్య ఎక్కడుందో చూద్దాం పా. క్వశ్చన్ వేస్తారు, ఆన్సర్ చెప్పేదాకా ఆగరు. ఏమిటో పదండి. జాగ్రత్త. అమ్మో చారీ, ఏంటా సౌండ్? లోపల టైగర్ ఏమైనా పడుకుందా? టైగరా? అది టైగర్ కాదండి, పౌడరు.
మేడం గారు ఈ రూమ్ లో కూడా లేరు సార్. జేజీ రూమ్లో ఏమైనా పడుకుందా? ఇక ఒక్క రూమే మిగిలింది సార్. పచ్చరి వెళ్ళి చూద్దాం. మళ్ళీ నేనెందుకు సార్? మేడం గారు 100% అక్కడే ఉంటారు. మీరు ఒక్కరే వెళ్ళండి, నాకు నిద్ర వస్తుంది. నిద్రకి మొహం వచ్చినట్టు ఏంటి చారి? ఏ మీరు ప్రేమకు మహాచిపోలేదు? నన్ను వదిలేండి మహాప్రభు. నిద్రపోయైనా కల్లో నా మీనాక్షిని చూసుకుంటాను. చారి చారి చారి. సారీ సారీ సారీ, నన్ను వదిలేయండి. హా. నిన్ను నేను కిస్ చేయలేనంటావా? కిస్ పెట్టాక నిద్రలేపి అప్పుడు నీ సంగతి చెప్తా. పట్టి గీసెనే నీ కన్నులే, ఓ తుమ్మెదలు తెగ కొల్లగొట్టి తేనె దాచిన పెదవులే, చప్పుడయ్యే ఏమైందమ్మా? ఇంట్లోకి ఎవరో దొంగ వచ్చినట్టున్నాడు బామ్మ. దొంగనా? మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి చూసుకుంటాను. దొంగ 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 దొంగ! అమ్మో దొంగంట. పద పద పద. అందరూ రండి, త్వరగా రండి. దొంగ దొరికేశాడు. దొంగంట. దొంగ కొట్టండి కొట్టండి కొట్టండి, బాగా కొట్టండి, కొట్టండి కొట్టండి కొట్టండి. ఈగల్ని దోవల్ని చంపాను గాని ఎప్పుడు దొంగని ఇంతవరకు కొట్టలేదు. ఇప్పుడు చూడు. చచ్చిపోతాడు. ముసుగుతి. ఒక్క నిమిషం బామ్మ. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ టెక్కే వేరప్ప. కొట్టండి. ఇప్పుడు తీయమ్మా. చారి పసివాడా, అయ్యో పాపం పసివాడా, అయ్యో. చారి గారు మీరా? అర్ధరాత్రి నిద్రపోకుండా ఏం చేస్తున్నావు చారి? నిద్ర లేపారండి. ఎవరు? తెలీదండి. అంత మొద్దు నిద్రపోతున్నావా? లేచిన వాడివి మళ్ళీ పడుకోకుండా దొంగలా ఎందుకు తిరుగుతున్నావు? నీ వల్ల మా నిద్రంతా భంగం అయిపోయింది. దొంగలా ఎందుకు తిరిగావు? ఆపండి. మీరు మనుషులా క్వశ్చన్ బ్యాగ్లా? నాకేం తెలీదు. నేను అక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను. మరి మా గదికి వచ్చింది ఎవరు? ఇది ఈ అయ్యగారి పనా? చీకట్లో కనపడక వచ్చుంటాడు. అందరూ వెళ్ళిపోండి, పడుకోండి. పదండి పదండి. సారీ చారి గారు, మీరు అనుకోలేదు. పర్వాలేదు మేడం, అంతా కలిసి కుమ్మేశారు.